శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేడు సొసైటీ ఆలోచింపచేసే ఒక కథానిక, అది లివింగ్ టుగెదర్. అదేంటో చూద్దాము, సరేనా? ఇది పూర్తిగా కథానిక కాకపోయినా కొంత వ్యాసం లాంటి కథానిక. లివింగ్ టుగెదర్. మా పెద్దబ్బాయి అమెరికాలో కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తుండగా ఇండియాలో బీటెక్ చేసిన ఐఐటి అమ్మాయితో వివాహమైంది. ఐఐటిలో మంచి ర్యాంక్ రావటాన ఆమెకు మా అబ్బాయి చదివే ప్రాంతంలోనే మంచి జీతానికి ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇరుపక్షాలము, అంటే మా పెద్దబాబు తల్లిదండ్రులమైన మేము, భువి అంటే మా పెద్ద కోడలు తల్లిదండ్రులు బాగా ఆలోచించి కట్న కానుకలకు తాళివ్వకుండా చక్కగా ఇండియాలో వివాహం చేసిన పిదప వారిని అమెరికా పంపించేందుకు సిద్ధపాటు జరుగుతున్న సమయంలో నేను మా వారు పెళ్లి అనంతరము హాయిగా ఊపిరి పీల్చుకొని లాన్లో కూర్చొని పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటుంటే మా పెద్దబాబు స్నేహితుడు ఆధునిక నూతన్ కలిసి వచ్చారు. స్నేహితులు అమ్మాయి అబ్బాయి ఆధునిక నూతన్ రండి అని ఆహ్వానించాం. ఏంటి సంగతి అన్నట్లు కాఫీ తాగి అనంతరము, అదేనండి ఆధునిక నేను సహజీవనం చేసుకోవాలని ఇద్దరం కలిసి అనుకుంటున్నాం. నేను ఎలాగో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆధునిక నాకు బీటెక్ నుండి చాలా తెలుసు. ఆ మందచందాలు గుణగణాలు నాకు చాలా నచ్చాయి. కలిసి ఇద్దరం జీవించాలని నిర్ణయించుకున్నాము. అదే రాఘవ, అదే మా పెద్దబ్బాయికు మీకు చెప్దామని వచ్చాము అని నవీన్ చెప్పాడు. నేను మా వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఏంటి నువ్వనేది మాకు అర్థం కావటం లేదు, పెళ్లి చేసుకుంటున్నారా సందేహంగా అడిగాం. పెళ్ళి కాదంటం కాదు, కానీ ఇద్దరికి ఇష్టం కలిగింది. ఇద్దరము చదువుకున్నాం, ఇద్దరము ఒకే చోట కలిసి జీవితాంతం కలిసి ఉంటాము అని ఆధునిక చాలా ధైర్యంగా చెప్పింది. అంటే మేము గుళ్ళోనో లేకపోతే పూజా మందిరంలోనో అట్టహాసంగా ఆర్భాటంగా అందరి ముందు సమక్షంగా పెళ్లి చేసుకోము, కలిసి జీవిస్తాము. అది మరి పెళ్లి కాదా అని అడిగాం వెర్రి గొంతుకుతో. కాదు, మంత్రాలు తంత్రాలు పూజా పునస్కారాలు పురోహితులు పాస్టర్లు కోర్టులు ఉండవు. మా ఇద్దరికి ఇష్టమైంది. మాకు సఖ్యత సమానత్వము నాయకత్వము నాణ్యత ఇష్టత ఉన్నన్ని రోజులు కలిసి శారీరకంగా మానసికంగా ఒకరితో ఒకరు పొందుకలిగి ఉంటాం. ఒకవేళ మాలో కానీ ఇరువైపులా మా ఇద్దరిలో మనస్పర్ధలు చిరాకులు అయిష్టత ఉన్నప్పుడు ఎటువంటి చట్టాలు చుట్టాలు కోర్టుల చుట్టూ తిరగకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ఇద్దరము ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి ఇష్టాలను ఒకరు అభిమానిస్తూ అవసరాలలో తోడు నీడగా ఉంటే ఎంతకాలమైనా కలిసి ఉంటాం. ఒకరి ఇష్టాలను అభిరుచులను వేధిస్తూ ఖండిస్తూ ఉంటే మాత్రము విడిపోతాం. ఒకరి మనోభావాలను ఒకరు దెబ్బతీయకుండా చివరి ఆకర్షణలకును ఒకరి ఆకర్షణలు ఆకర్షించకుండా ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే ఇరువురము గౌరవప్రదముగా కలకాలము జీవిస్తాం. ఇది సంగతి అన్నట్లు చెప్పటము అయిందన్నట్లుగా వాళ్ళిద్దరూ నవీన్ ఆధునిక లేచి నుంచున్నారు. ఇది సంగతి అన్నట్లుగా తెలియకుండానే నేను నా భర్త లేచి నుంచున్నాము. ఎందుకు నుంచున్నామో తెలియదు, కానీ చటుక్కున లేచి నుంచున్నాం. వారు కొంచెం సేపు మా అబ్బాయి రాఘవను కోడలు భువిని కలిసి వారితో చదువు ఉద్యోగాల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. ఈలోగా మా రాఘవ కోడలు భువి వారి వారి ఉద్యోగాల దృష్ట్యా అమెరికా వెళ్ళిపోయారు. ఇక నవీన్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఆధునికకు టోఫెల్ జిఆర్ఈ లాంటి పరీక్షలకు పాస్పోర్ట్లకు అమెరికాలో తను పనిచేసే చోటన యూనివర్సిటీలో ఎంఎస్ చేయటానికి తగిన ఏర్పాట్లు కష్ట నష్టాలకి కూర్చి డబ్బు సమస్తము సమకూర్చి ఆధునికను అమెరికా తీసుకువెళ్ళాడు ఎంఎస్ చేయటానికి. అప్పటికే ఆధునికకు తన జీవితంలో జీతంలో చాలా భాగం ఖర్చు చేశాడు. నవీన్ తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు పెళ్లికి ఉన్నారు. ఎంతో ఖర్చు పెట్టి ఎంఎస్ చదివించినటువంటి మధ్యతరగతి నవీన్ తల్లిదండ్రులు ఎన్నో అప్పు సప్పులు చేసి అమెరికా పంపారు. నవీన్ అప్పులు పేరుకుపోతున్నాయి. అక్కా చెల్లెళ్ళు పెళ్లికి రెడీగా ఉండి చదువులు చదువుతున్నారు. నవీన్ అక్కడ ఆధునికకు ఎంఎస్ రావటానికి చదవటానికి ఏర్పాట్లు చేసి ఎంతో కలిసి ఉండటానికి అంతవరకు ఫ్రెండ్స్తో కలిసి ఉన్న నవీన్
ఆధునిక రాగానే ఆధునికతో కలిసి జీవించడానికి అపార్ట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఇద్దరూ కలిసిమెలిసి మానసికంగా శారీరకంగా చదువులో ఆధునిక ఆధునికత ఉద్యోగంలో నవీన్ కలిసి మొత్తం ఆనందంగా జీవిస్తున్నారు. ఆధునిక చదువుతుంది, నవీన్ ఉద్యోగం చేస్తున్నాడు. నవీన్ తల్లిదండ్రులు అప్పులు తీర్చాలి, నీవు అమెరికా వెళ్ళినందుకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం, డబ్బు పంపమని అస్తమానం ఫోన్లో ప్రతి నెల చెప్పవలసి వచ్చేది. డాలర్ల కోసం ఆశగా ఎదురు చూడవలసి వచ్చేది. పెళ్లి చేసుకోరా, కొంచెం కట్నం వస్తుంది అని తల్లిదండ్రులు చెప్పితే, కట్నం అంటే పోలీసులు పట్టిస్తారు, పెళ్లి మాట పలకకండి, నేను ఆధునిక కలిసి శారీరకంగా మానసికంగా కలిసి జీవిస్తున్నాం, వంట వార్పు కలిసి చేసుకుంటున్నాం, డబ్బు మిగిలినప్పుడు పంపిస్తాను, ఆధునిక చదువు అయిపోగానే ఆమెకు పెద్ద ఉద్యోగం వస్తుంది, అప్పుడు నేను డబ్బు బాగా పంపిస్తాను, ఆధునిక చదువు అయ్యే వరకు కొంచెం ఆగండి అమ్మా అని నవీన్ తల్లిదండ్రులకు సర్ది చెప్పసాగాడు. అన్నట్టుగానే ఆధునిక చదువు 2 ఏళ్లలో పూర్తయింది. చాలా తెలివైంది కాబట్టి ఆమెకు పెద్ద కంపెనీలో న్యూజెర్సీలో ఉద్యోగం వచ్చింది. ఇండియా డబ్బు రూపంలో 15 లక్షల జీతం లభిస్తుందని తెలిసింది. ఈ 2 ఏళ్ళు నవీన్ సంపాదన మీదనే చదువు, తిండి, బట్ట గడవసాగాయి. నవీన్ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యారు. మరి ఇప్పుడు ఆధునిక ఉద్యోగం వారికి అవసరం. తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చాలి అంటే ఇప్పుడు ఆధునిక ఉద్యోగం చేస్తే ఆ డబ్బుతో తల్లిదండ్రులకు పంపాలి, చెల్లికి పెళ్లి చేయాలి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఖర్చులకు డబ్బు పంపాలి. కాబట్టి ఆధునిక ఉద్యోగం చేయక తప్పదు. చాలా దూరంలో ఉన్నాం, నెలకు ఒకసారి నెలమార్చి నెలకి రావటానికి మాట్లాడుకున్నారు ఆధునిక నవీన్లు ఉద్యోగ విషయంలో. ఆధునిక న్యూజెర్సీ వెళ్ళిపోయి ఒక అపార్ట్మెంట్లో కంబైన్డ్గా ఉంటున్న తెలిసిన స్నేహితుతో కలిసి ఉంటూ ఉద్యోగం చేయసాగింది. మగవాడు కాబట్టి నవీన్ నెలకు ఒకసారి అతనే వెళ్ళి రావటం ప్రారంభించాడు. ఇదిలా జరుగుతుంటే 4 సంవత్సరాలు గడిచాయి. ఈలోగా మా కోడలి గర్భవతి అయ్యి 2 అమ్మాయిలను ప్రసవించింది. అందరూ అమెరికా సిటిజన్షిప్ కోసం ప్రసవము అమెరికాలోనే ప్రసవించేవారు. అమెరికాలో డెలివరీ అవ్వగానే బిడ్డను తల్లిని చూసుకోవటానికి హెల్ప్ కోసం అని చెప్పి చాలా డాలర్లు ఖర్చు అవుతాయి. ఉద్యోగానికి సెలవు పెడితే చాలా జీతం పోతుంది. కాబట్టి ఇండియా నుంచి పాచి పని దగ్గర నుంచి పాకి పని వరకు పనులు చేయటానికి అదేలేండి సాయం కోసం అనుకోండి సరదా కన్నాను. తల్లిదండ్రులకు వీసాలు పంపించి అమెరికానికి పిలిపించుకుంటారు పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు. అమెరికా భార్యాభర్తలు. అయితే రాఘవ భూకి స్పష్టంగా చెప్పాము, అమెరికా సిటిజన్షిప్ పుట్టిన బిడ్డల కోసము మేము అమెరికా వచ్చి పాకి పని చేయము. అమ్మాయిని ఇండియా పంపిస్తే డెలివరీ పంపు ఖరాఖండిగా చెప్పాం. వారు అంగీకరించారు. 2 బిడ్డలు ఇండియాలోనే పుట్టారు. తల్లి బిడ్డలు ఆనందంగా చుట్టుపక్కలతో మంది బర్బరాలతో చక్కగా 6 నెలలు ఇండియాలో గడిపి బిడ్డలతో కులాసాగా గడిపి బిడ్డలకు కూడా పాస్పోర్ట్లో పేర్లు నమోదు చేయించుకొని ఆనందంగా అమెరికా పంపేశాము కోడళ్ళని మనమరాళ్ళను. ఇది మా కథలేండి. ఇంతలో మా అబ్బాయి రాఘవ ఇండియా వచ్చినప్పుడు చెప్పాడు, న్యూజెర్సీలో చేస్తున్న ఆధునిక నవీన్కి డబ్బు డాలర్స్ ఇవ్వటంలో జాప్యం చేస్తుందని, అభ్యంతరం కనపరుస్తుందని, ఇండియాలో ఆమె తల్లిదండ్రులు ఇల్లు కట్టుకుంటున్నారని, ఆమె చెల్లికి పెళ్లి కోసం మంచి సంబంధాలు వస్తున్నాయని, ఆధునిక తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరాలకే లక్షలు వారిని ఆకర్షించాయని, 15 లక్షల జీతం అని తెలిసి ఆమె దగ్గరకు చేరారు. నవీన్కి నిర్మోహమాటంగా చెప్పేసింది ఆధునిక. తల్లిదండ్రులకు సగం జీతం పంపిస్తానని. నవీన్ అడిగాడు, నీ చదువుకు వీసాలకు ఎంతో ఖర్చు పెట్టాను, నా తల్లిదండ్రులకు చెల్లి పెళ్లికి నా చదువు కోసం నా తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చడానికి డబ్బు పంపాలి కాబట్టి ఆధునిక జీతంలో కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. అంతేకాకుండా రాకపోకలకు కష్టమవుతుంది, ఖర్చులు తగ్గించు, ముందు మా తల్లిదండ్రులు చేసిన నా చదువు అప్పు ఇంకా తీరలేదు, ఆధునిక కష్టాల్లో ఉన్నారు, మీ ఇంటికి ఇప్పుడు కాకపోయినా తర్వాత పంపిద్దాం, మా ఇంటి మీదికి అప్పుల వాళ్ళు వచ్చి వడ్డీల కోసం కూర్చుకుంటున్నారు ఆధునిక, నా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, నా చదువు కాదు నీ చదువుకు నీ ఖర్చులకు నేను ఎంతో ఖర్చు చేశాను కదా ఆధునిక, నీకు ఉద్యోగం రాగానే సర్దుతావని నేను ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు అని వేరు చేసి మాట్లాడుతున్నావు, నాకు ఎంతో బాధగా ఉంది అంటూ బాధగా దీనంగా అభ్యర్థించాడు నవీన్ ఆధునికను.
కొంత భావావేశంతో అడిగాడు ఆధునికను. ఇదిగో నవీన్, మనం సహజీవనం చేయాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు నా జీతం ఇవ్వాలని నీవు అడగలేదు, నేను ఇస్తానని చెప్పలేదు. విడిపోయిన నా తల్లిదండ్రులు దగ్గరయ్యారు. వారికి ఓదార్పుగా కలగాలంటే నేను డాలర్లు తప్పకుండా పంపించాలి. అప్పుడు నా తల్లిదండ్రులు సంతోషించి నన్ను వారి హక్కును చేర్చుకుంటారు. వారి ఆనందాన్ని నేను చూడాలి. కాబట్టి వారి అవసరాలను నేను తీరుస్తాను. మా ఇంట్లో మగపిల్లలు లేరు, నేనే వారిని ఆదుకోవాలి. ఖర్చుల విషయం, డబ్బు విషయం మనం మాట్లాడుకోలేదు అని ఖండితంగా చెప్పింది ఆధునిక. హడిలిపోయాడు నవీన్. తల్లిదండ్రుల అప్పులు, చెల్లి పెళ్ళి కళ్ళ ముందు మెదిరాయి. పేదరికంతో ఉన్న తల్లిదండ్రులు సహజీవనం పేరుతో ఎన్నో లక్షల ఆధునికకు ఖర్చు చేశాడు. చదువుకై, ఉద్యోగానికై, ఆమె కోసం న్యూజెర్సీ వెళ్ళటానికి తన జీతంలో 3వ వంతు ఖర్చు చేశాడు. ఆధునిక ఉద్యోగం రాగానే తల్లిదండ్రులకు పంపించవచ్చు, తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చుకోవచ్చని ఎంతో ఆనందంగా ఆధునికని చదివించాడు. ఆధునికపై ఉన్న విశ్వాసం, నమ్మకంతో ఆమెకి చదివించి ఉద్యోగంలో చేర్పించి ఆమెకి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. క్రమంగా పార్ట్ టైం ఉద్యోగాలు మొదలుపెట్టాడు నవీన్. న్యూజెర్సీ వెళ్ళటం బాగా తగ్గించేసి డబ్బు పొదుపు చేసి తల్లిదండ్రుల కోసం ఎంతో బాధపడుతూ ఇండియా డబ్బు పంపటం ప్రారంభించాడు. క్రమక్రమంగా ఆధునిక కాలిఫోర్నియా రావడం మానేసింది. వీడియో ఫోన్లు తగ్గించేసింది. కొత్త స్నేహితులు, బంధాలు పెరిగాయి. నవీన్కి ఇప్పుడు తల్లిదండ్రుల అప్పులు, చెల్లెళ్ళ పెళ్ళి వీటి మీద దృష్టి మళ్ళింది. పార్ట్ టైం జాబ్, ఉద్యోగంతో తాను కూడా న్యూజెర్సీ వెళ్ళటము తగ్గించేశాడు. ఈ సంఘటనలన్నీ మాకు తెలిసాయి. అసలు పెళ్ళి అనే కట్టుబాటును తెంచుకొని ఎక్కడి నుంచి వచ్చి చేరింది ఈ సహజీవనం అనేటువంటి ముక్కుతాడు. ఈ సహజీవనం అనేటువంటి స్టూపిడ్ ఆచారం ఇక్కడి నుంచి వచ్చింది. మానసికంగా, శారీరకంగా వ్యామోహము, మోజు, డబ్బు అవసరాలు, వ్యాపకాలు తగ్గిపోయాక ఎవరి దారి వాళ్ళు చూసుకోవటమేనా ఈ సహజీవనం అంటే? ఏమో మరి, మాకు ఎంత ఆలోచించినా అర్థం చేసుకోవాలని అర్థం కావటం లేదు. కలిమిలేమి పంచుకుంటూ ఆనందము, విచారము ఇద్దరము కలిసి పంచుకుంటూ పెళ్లిలో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. నియమ నిబంధనలు, సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. బరువులు, బాధ్యతలు ఇరువురు భార్యాభర్తలు పంచుకుంటారు. 10గురు ముందు మంత్రాలతో, పురోహితులతో, మంచి పాదుల మధ్య, చర్చిల్లో, కోర్టుల్లో న్యాయబద్ధంగా, ఆరోగ్యబద్ధంగా, క్రమబద్ధంగా, అట్టహాసముగా 10 మంది పెద్దల ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి నిష్టగా వివాహము అనే ఆ బంధము పెళ్లి పేరుతో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ పెళ్లి పదానికి ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధానికి, ఆ బంధం పెరగటానికి బిడ్డలు వారిదిలా ఉండి మరింత దీర్ఘకాలం నిండా 100 ఏళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటారు. చిన్న చితక దెబ్బలాటలు, అనారోగ్య కారణాలు వచ్చిన పెద్దలు పరిష్కరించి ఒకటి చేస్తారు. పెళ్లి బంధం బలంగా ఉండటానికి బిడ్డలు ఎంతో సహకారంగా, కారణభూతంగా నిలుస్తారు. ఎన్ని దెబ్బలాటలు వచ్చినా బిడ్డలు తల్లిదండ్రులను బేలముఖాలతో ఒకటి చేస్తారు. పెళ్లిలో ఏదో విధమైన బలమైన కారణం ఉంటే చట్టబద్ధమైన చట్టాలు ఉన్నాయి. వాటిని విడాకులు అంటారు. భరింపరాని భయంకరమైన లొసుగులుంటేనే భార్యాభర్తలు ఇరువురు సమ్మతిస్తే కోర్టు చక్కగా పరిష్కరించి విడాకులు ఇప్పించి తగిన భరణాన్ని, ఆస్తిపాస్తులను విడిపోయిన వారికి, వారి బిడ్డలకు ఆదరణ కలిగిస్తుంది. బిడ్డలు పెరిగేంత వరకు తల్లి దగ్గర, ఆపై చదువులకు తండ్రుల దగ్గర ఉండే ఏర్పాట్లు వారికి ఆర్థిక సహాయము చేస్తుంది. హిందూ మ్యారేజ్ 1955 యాక్ట్ 2015 చట్ట ప్రకారము, ఇండియా డైవర్స్ యాక్ట్ 1869 చట్ట ప్రకారము కోర్టు విడాకులు ఇస్తుంది. ఇక న్యాయసమ్మతంగా ఆలోచన సమతుల్యంగా బ్యారేజ్ వేసుకొని న్యాయసమ్మతంగా సమతుల్యంగా భార్యాబిడ్డలకు విడాకులు ఇవ్వటము, వారి సంతానానికి న్యాయాన్ని చేకూర్చడం కోర్టులు చేస్తాయి. మరి ఇన్ని లాభాలు, వెసులుబాట్లు చట్టబద్ధమైన వివాహంలో ఉండగా మరి ఏ నిబంధనలు, వెసులుబాటులు లేకుండా కేవలం శారీరక, మానసిక, డబ్బు అవసరాలకు, కాలక్షేపానికి, వ్యామోహాలకు కొంతకాలం గడిపి మా ఆశయాలు, ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మా అభిరుచులు కలవటం లేదు, మా జీవన స్రవంతులు ఎడమకంగా ఉన్నాయి, మేము కలిసి ఉండలేకపోతున్నాం, కాబట్టి మేము వేరువేరుగా జీవిస్తాం అని చెప్పే ఈ సహజీవనం
అనే కొత్త చుట్టం ఎందుకు తీసుకొస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అయితే కాకుండా ఇంకా సహజీవ అంతేకాకుండా మనము అవసరమైనప్పుడు భయంకరమైనటువంటి లొసుగులు ఉన్న సమయంలో ముఖ్యంగా విడాకుల చట్టం అన్ని విషయాలలో కుదరదు. భయంకరమైన లొసుగులు ఉన్నప్పుడే కోర్టు ఈ విడాకులకు అనుమతి ఇస్తుంది. అన్ని విషయాలు కుదరదు, కోర్టు ఒప్పుకోదు. భార్యాభర్తల మధ్య సుదీర్ఘ మానసిక శారీరక ఘర్షణలు, గృహ హింసలు ఉన్నప్పుడు శారీరక మానసిక హింసకు తర్వాత విడాకులు మంజూరు చేస్తుంది. అంటురోగాలు, లెప్రసీ, క్షయ, హెచ్ఐవి వంటి, సిఫిలిస్ వంటి, గనేరియా వంటి లైంగిక జబ్బులు విడాకులకు మంజూరు చేస్తుంది. మానసిక రోగాలు, స్కిజోఫ్రీనియా, మానియా వంటి, పిచ్చి వంటి మానసిక రోగులకు విడాకులు మంజూరు చేస్తుంది. విశృంఖల వ్యభిచారానికి, సుఖ రోగులకు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి 2 సంవత్సరాలు సెక్స్ జీవనమునకు అంగీకరించిన ఎడల 2 సంవత్సరాలు భార్యాభర్తలు దూరంగా ఉంటూ బ్రతికి ఉన్నారో లేదో తెలియనప్పుడు అయితే బహిరంగ చట్టబద్ధమైన వివాహం కోర్టు నిబంధనలకు అనుబంధముగా ఉన్న పక్షంలో ఈ విడాకులు ఇవ్వటమే కాక ఈ సెక్షన్లు వాటిలో లాభాలు, భరణాలు, ఆస్తి హక్కులు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మనం చెప్పబడేటువంటి ఈ సహజీవనము అని ఈ కొత్త చట్టము ఎందుకు తీసుకువచ్చి ఈ సమాజంలో పెట్టారో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఈ చట్టంలో బిడ్డలు ఉంటే వారిపై ఈ ప్రభావము తల్లిదండ్రులు బిడ్డలకు దూరమైనప్పుడు ఈ భయంకరమైనటువంటి సహజీవనము అనే చట్టుబండలో పుట్టినటువంటి బిడ్డలపై ఈ ప్రభావం ఎంత బలంగా బాధాకరంగా ఉంటుందో సహజీవనము చేసేటువంటి సహజీవనుడికి అర్థమవుతుందా? మాకైతే ఏ మాత్రం అర్థం కాలేదు. ఈ యొక్క లివింగ్ టుగెదర్ అనేటువంటి ఈ యొక్క కొత్త రాచపుండు మన సమాజానికి పట్టినటువంటి కొత్త రాచపుండు లాంటి వ్యాధి ఈ యొక్క సహజీవనము అని నా యొక్క అభిప్రాయం. మరి మీరేమంటారు? సరేనా? ఈ యొక్క విషయంలో ఈ సహజీవనం విషయంలో యువకులు కూడా ఆలోచించి ఆచరించవలసి ఉంటుంది. సరేనా? సెలవు. మరి శ్రీమతి మేరీ పద్మలత.